వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లంసమ్ అమౌంట్ అంటూ వస్తుంది. ఆ లంసమ్ అమౌంట్‌తో చాలామంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ కొంటారు. సో ప్రాపర్టీస్ కాకుండా ఇంకా మార్కెట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఉంది. దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. ఫైనాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. యెస్ సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లంసమ్ కార్పస్ అనేది వాళ్ళ దగ్గరకు వస్తది. వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొంటారు. సో ప్రాపర్టీస్ కాకుండా మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉన్నాయా కదా సార్, మంచిగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోనికి? జనరల్‌గా మనం చూసే చాలా మంది రిటైర్మెంట్‌లో ఒక 30, 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ము మళ్ళీ ఫ్యూచర్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్ మార్కెట్‌లో ఎలా ఉంది అనంటే పిల్లల మీద కంప్లీట్‌గా డిపెండ్ కాలేము. అలాంటి టైంలో ఈక్విటీకి రమ్మని చాలామంది చెప్పినప్పటికీ ఈక్విటీ అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ మళ్ళీ ఎందుకు రిస్క్ అనే విషయంలో ప్రాపర్టీస్ సైడ్ కానీ, గోల్డ్ సైడ్ కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ సైడ్ కానీ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. బట్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 35 ఇయర్స్ ఓల్డ్‌కైనా, 25 ఇయర్స్ ఓల్డ్ అయినా, 60 ఇయర్స్ ఓల్డ్‌కైనా సేమ్. రానున్న రోజుల్లో ఖర్చులు మీకోలాగా మీ అబ్బాయికోలాగా పెరగవు. నెంబర్ 1 అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖర్చులు వాళ్ళకంటే 2 రేట్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఏ విధంగా? ఒకటి మెడికల్‌గా బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే మనం బయట ఖాళీగా ఉంటాం కాబట్టి పండగ పబ్బాలకి కానీ అటు ఇటు తిరగడం కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అయితే చాలామంది ఈక్విటీ సైడ్ రమ్మంటే ఈ ఈక్విటీ సైడ్ ఉన్న ఫియర్ వల్ల రారు. వాళ్ళకి మేము ఒక స్ట్రాటజీ వాడతాం, దట్ ఈస్ 3 బకెట్ స్ట్రాటజీ. ఈ 3 బకెట్ స్ట్రాటజీలో మీ దగ్గర ఉన్న కార్పస్ అది 30 లక్షలు కానీ, 50 లక్షలు కానీ, ₹1,00,00,000 ఎంతైనా కానివ్వండి. మన భయం ఏంటి? మన కార్పస్ అనేది ఏ రోజు అవ్వద్దు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఫస్ట్ బకెట్ వచ్చి లిక్విడ్ బకెట్. అంటే రానున్న 3 సంవత్సరాల వరకు నెల నెల నేను విత్డ్రావల్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా నాకు ఆ విత్డ్రావల్ రావాలి. దాన్ని ఫస్ట్ బకెట్ అంటాం. దీన్ని 1 to 3 ఇయర్స్ సెగ్మెంట్, అంటే అసలు రిస్క్ లేని లిక్విడ్ ఫండ్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాం. ఆ తర్వాత సెకండ్ బకెట్, ఇది మీడియం టర్మ్ గోల్స్ కోసం లేదా కొంచెం హైబ్రిడ్ కేటగిరీ, కాస్త డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి పెట్టడం, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లాంటివి పెట్టడం. దీని ఒరిజిన్ వచ్చి 4 to 6 ఇయర్స్ మినిమం విత్డ్రావల్ అందు నుంచి తీయాలంటే. తర్వాత ఈక్విటీ సెక్షన్, అది మోర్ దెన్ 10 ఇయర్స్. ఇప్పుడు మీరు ఈక్విటీలో 10 ఇయర్స్ అండ్ అబోవ్ హోల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రాఫిట్ అనేది మనం చూస్తాం. 7 ఇయర్స్ అంటే ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు క్యాపిటల్ అనేది లాస్ అనేది ఉండదు. సో ఇప్పుడు మొత్తానికి మొత్తం SWP పెట్టండి అని అంటే మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఇమీడియట్గా ఒక 60,000, 70,000 విత్డ్రావల్ పెడదాం అనుకుంటే మార్కెట్ ఒక 20-30% పడ్డప్పుడు సార్ 20 lakhs పోయినాయే అనే కాన్సెప్ట్ చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్లు ఉంటుంది. 20 lakhs పోయినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది, 20 lakhs యాడ్ అయినప్పుడు ఆ బాధ ఉండదు, సంతోషం కూడా ఉండదు. పెట్టాము వచ్చింది 20% వచ్చింది అనుకుంటారు. మార్కెట్ సేమ్ అలాగే డిఫెండ్ చేస్తుంది, అంటే మామూలు మార్కెట్ ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 స్ట్రాటజీలు వాడి రానున్న 3 సంవత్సరాల కోసం ఎంత కార్పస్ అయితే మన ఇప్పుడు ఎక్స్పెండిచర్ మనకు తెలిసిపోద్ది కదా, 20,000, 15,000 మన కార్పస్ ఎంత కావాలి మనకు ప్రతి మంత్ అనేది. దానికి 3 ఇయర్స్కి మనం విత్డ్రా చేయడానికి మన దగ్గర ఉన్న కార్పస్ ఉందో మనం ఒక క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఈ ఫస్ట్ బకెట్లో పెట్టేస్తాం. ఈ ఫస్ట్ బకెట్లో ఎప్పుడైతే మనం ఇప్పుడు మూడింటికి ఈక్వల్ రేషియోస్ పెట్టుకుంటాం, ఆ రేషియోస్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బకెట్ ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తున్నాం కదా, కార్పస్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిన కార్పస్ను సెకండ్ బాస్కెట్ నుంచి ఫిల్ చేస్తాం. ఇప్పుడు 3 to 4 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే దానికి మనం ఒక టైం పెట్టాం కదా, 3 to 4, 6 ఇయర్స్ వరకు. అదని దాని సెకండ్ బకెట్ ఏదైతే ఉందో మొదటి బకెట్లో మొదటి 3 సంవత్సరాలు విత్డ్రావల్, సెకండ్ బకెట్లో 3 సంవత్సరాలకు అసలు ముట్టం, దాన్ని టచ్ చేయము. 3 సంవత్సరాలు అయిపోయింది కదా, కాస్త రిస్క్ ఉండదు, అందులో హైబ్రిడ్ కేటగిరీ కదా. ఇప్పుడు దాని నుంచి ఏ బకెట్ నుంచి అయితే మనం మంత్లీ విత్డ్రావల్ పెడుతున్నాం దాన్ని ఫిల్ చేసేస్తాం. ఆ తర్వాత మోర్ దెన్ 10 ఇయర్స్, ఇప్పుడు సెకండ్ బకెట్ కూడా తీస్తున్న కొద్దీ కొంచెం పోతుంది. ఎవ్రీ 3 ఇయర్స్ కొంత అమౌంట్ తీస్తూ ఉంటాం, ఆఫ్టర్ 3 ఇయర్స్ తీస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఈక్విటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం మార్కెట్లో చూస్తాం, అప్పుడప్పుడు మార్కెట్ చాలా హైలోకి వెళ్ళిపోయింది, ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది, 1 ఇయర్లో ఇంత రిటర్న్ అంత రిటర్న్ తెలుస్తుంది కదా, అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎలా ఉంటుంది? ఏదైతే థర్డ్ బకెట్ ఉంటుందో అది కాస్త మార్కెట్ అప్లో ఉన్నప్పుడు విత్డ్రా చేసి సెకండ్ బకెట్లో ఫిల్ చేస్తాం. ఈ సెకండ్ బకెట్లో ఫిల్ చేయడం వల్ల మనకి ఇక్కడ రిస్క్ ఏం తగ్గింది? ఈక్విటీ నుంచి మొదటి 3 సంవత్సరాలు మనం టచ్ చేయాలి, మొదటి 6 సంవత్సరాలు కూడా టచ్ చేయాలి, మొదటి 10 సంవత్సరాలు కూడా టచ్ చేయాలి. మనం 10 సంవత్సరాల తర్వాత మాత్రం ఈక్విటీలో ఏదైతే రిటర్న్ వచ్చిందో దాని నుంచి సెకండ్ బకెట్లోకి వచ్చినాం. సెకండ్ బకెట్లో మళ్ళీ టైం ఎంత? మినిమం 3 సంవత్సరాలు టచ్ చేయకుండా ఉండాలని, అది కూడా మనం ఫాలో అవుతుంది. అంటే ఒక రకంగా మన దగ్గర క్యాష్ ఫ్లో ఆగట్లేదు, అలాగని చెప్పేసి ఈక్విటీ మార్కెట్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్కి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. అవును, 3 సంవత్సరాలు
మీకు లివింగ్ ఎక్స్పెండిచర్ బాస్కెట్ 1 ఉంచింది. బాస్కెట్ 2లో ఎప్పుడు ఫిల్ చేస్తున్నావు? ఆఫ్టర్ 3 years. బాస్కెట్ 1లో, బాస్కెట్ 2లో ఎప్పుడు? ఆఫ్టర్ 10 years. అంటే ఈక్విటీలో ఉన్న లాంగ్ టర్మ్ ఏదైతే గెయిన్ ఉంటుందో దాన్ని తీసుకోగలుగుతున్నాం. టెంపరీ ఎక్స్పెండిచర్స్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓకే. ఈ రోజులో 3 లక్షల సాలరీ ఉన్న వాళ్ళ అదృష్టవంతులా, లేదా 50 లక్షల పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళ అదృష్టవంతులా అంటే నేనైతే 50 లక్షలు ఉన్న వాళ్ళ అదృష్టవంతులని చెప్తాను. పోర్ట్ఫోలియో. ఎందుకంటే 3 lakhs ఉన్న వ్యక్తి 50 లక్షల కోటి రూపాయల పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం అనేది ఆయన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ 50 లక్షలు ఉన్న వాళ్ళు మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేయగలిగితే మీ క్యాష్ ఫ్లో అనేది ఎప్పటికీ ఆగదు. మీరు ఎంత విత్డ్రాల్ చేసినా మీ క్యాష్ ఫ్లో అనేది తగ్గదు. తరతరాలకి ఈ క్యాష్ ఫ్లో అనేది మీరు ఇస్తూనే ఉండొచ్చు. అది మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే. అదే మీరు ప్రాపర్టీస్లు కొంటే, రెంటల్ ప్రాపర్టీలు అయితే ప్రాబ్లం లేదు, కానీ రెంటల్ ప్రాపర్టీల యొక్క ఈల్డ్ అనేది మన ఖర్చులకు అనుగుణంగా ఉండాలి అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా ఉండాలి. ఈ స్ట్రాటజీలో కనుక ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు, ఈక్విటీ అంటే భయం ఉన్న వాళ్ళు ఈ స్ట్రాటజీ కానీ ఫాలో అయ్యారంటే, ఒకటి మీ మనీ అనేది 3 విధాలుగా డైవర్సిఫైడ్ అయిపోయింది. సార్ ఇలా డైవర్సిఫికేషన్ చేసినా కానీ అక్కడ ఎంతో కొంత లాస్ రావచ్చు అని కొంతమంది భావిస్తారు. ఏదైనా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉందా? లాస్ అంటే మీకు ఈక్విటీలో మన బిహేవియరే లాస్ అని చెప్తాము. బిహేవియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఉన్న 10 లక్షలు తీసుకొని వెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఆ మార్కెట్ 30% పడిపోతే 3 లక్షలు అనేది లాస్ కనబడుతుంది. విత్డ్రా చేసేంత వరకు లాస్. మీ అవసరం 3 సంవత్సరాల లోపే ఉంది, మీరు ఆగట్లేదు. 1 year తర్వాత విత్డ్రాల్కి వెళ్తే 7 lakhsలో మీరు విత్డ్రా చేశారు. ఇప్పుడు అది లాసా కాదా? కానీ మీకు 3 సంవత్సరాల కంటే ఎక్కువ టైం, 5 సంవత్సరాల కంటే ఎక్కువ టైం ఉంటే మార్కెట్ పికప్ అవుతుంది అనే విషయం హిస్టరీలో కనబడుతుంది. ఎవ్రీ 7 years, ఎవ్రీ 6 to 7 years ఒకసారి మార్కెట్ వస్తుంది కదా. మరి ఆ 7 years వెయిట్ చేయాలని అంటే మీ దగ్గర క్యాష్ ఫ్లో ఉండాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు, ఈక్విటీలోకి వచ్చేవాళ్ళు అత్యవసరం మనీని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అత్యవసరం నా రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఆగిపోతే ఈ మనీతో అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు. ఎప్పుడైతే మీకు అవసరం లేని కార్పస్ ఉంటుందో ఆ కార్పస్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాం. ఇన్ రిటైర్మెంట్ 50-55 తర్వాత మీ హోమ్ లోన్ క్లోజ్ అయిపోతుంది, మీ పిల్లలు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోతారు. అంటిల్ అన్లెస్ మీరు ఏదైనా చేసి పోగొట్టుకొని బిజినెస్లు అక్కడిక్కడ అయితే తప్ప మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ అంత బాగుండే మా దగ్గర కార్పస్ లేదు, ఓన్లీ రిటైర్మెంట్ కార్పస్ ఒకటే ఉంది అనుకున్నా, మీరు దాన్ని ఈరోజు లాస్ రేని ఏదైనా ఒక అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి విత్డ్రా చేద్దాం అనుకుందాం. అలా విత్డ్రా చేస్తున్నప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఎంత? 8%, 7%, 8%. అందులో మీకు లాస్ ఎప్పటికి కనబడదు, కానీ అందులో ఉన్న నిజమైన లాస్ ఏంటో తెలుసా? ఆఫ్టర్ 20 years తర్వాత మీకు అర్థమవుతుంది. మీ క్యాపిటల్ ఎరోజ్ అయిపోతాయి కదా. అంటే టెంపరీ అప్స్ అండ్ డౌన్స్ మనం బేర్ చేయగలిగితే కార్పస్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు 1 రూపీ వడ్డీ అనేది లేదు కదా. 12% ఎక్కడ ఇస్తుంది చెప్పండి? ఏ ఇన్స్ట్రుమెంట్ ఇండియాలో 12% ఇచ్చేది ఉంది? మరి లేదు. కొంచెం రిస్క్ తీసుకోవాలి. బట్ రిస్క్ ఈరోజు మీరు ఏది రిస్క్ అనుకుంటున్నారు? ఏ ఫండ్ 20 years 30 years హిస్టరీ ఉన్న ఏ ఫండ్లో మీరు చూడండి లాస్ ఉందా? ఎన్ఏవి 10 rupees స్టార్ట్ అయ్యి 2000కి వెళ్ళింది, 1000కి వెళ్ళింది, 4000కి ఎన్ఏవి వెళ్ళిన ఫండ్స్ కూడా ఉన్నాయి. హౌ కెన్ యూ సే దట్ ఈస్ ఏ లాస్? అది నీ అత్యవసరం కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోయింది. లాస్ అంటే పెట్టిన వాడు 0 అయిపోవాలి, 50% పోయి ఇంకా పెరగకుండా ఉండాలి. ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఎనీ స్టాక్ అండ్ ఆ బిజినెస్ మొత్తం పడిపోతే దట్ ఈస్ కాల్డ్ లాస్. బట్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ యూఆర్ బయింగ్ ఎంటైర్ సెక్టర్, యూఆర్ బయింగ్ ఎంటైర్ Nifty 50, Nifty 500 companies. Then how can we say that is a loss until unless we withdraw it? Okay. కాబట్టి లాస్ అనేది మన మైండ్ సెట్. మీరు ఈ 5 to 6 years 7 years ఏదైతే జర్నీ ఉందో వొలటైల్ జర్నీ, దానికోసం కార్పస్ని ఇంకో దగ్గర ప్లాన్ చేసేస్తే ఈక్విటీలో వచ్చే రిటర్న్ మీకు 7 years తర్వాత వస్తుంది. ఆ 7 years హోల్డ్ చేయగలగాలి అని అంటే ఈ లైఫ్ని మీరు ముందు ప్లాన్ చేసుకోండి. అత్యవసరం ఉంది, అమ్మాయి పెళ్ళి ఉంది, ఆ డబ్బులు తీసుకొని ఈక్విటీలో పెడతాను, ఆఫ్టర్ 4 years విత్డ్రా చేస్తాను అంటే దట్ ఈస్ వెరీ రాంగ్ వే అవుతుంది. దాన్ని మీరు 10 years ముందు నుంచి ప్లాన్ చేయాల్సి వస్తుంది. అలాగే రిటైర్మెంట్ కూడా అంతే. నాకు 100 years వరకు రిటైర్మెంట్ కార్పస్ కావాలి అనుకున్నప్పుడు ఎంత కొంత రిస్క్ మీరు తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకున్నప్పుడు అది లాంగ్లో మీకు కంటిన్యూ అయిపోతుంది. సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఎంతకాలం ఈక్విటీలో ఉన్నారని బట్టి మీ లాస్ అనేది డిసైడ్ అవుతుంది. ఆ లాస్ అనేది మీరు నోషనల్ లాస్ అంటారు దాన్ని. అందుకే విత్డ్రా చేస్తే లాస్, నోషనల్ ప్రాఫిట్, నోషనల్ లాస్ అంటిల్ అన్లెస్ యూ విత్డ్రా. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ.